మధ్యపురం ఎంపీ అనిత యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఫలితాలు శూన్యమని తీవ్ర విమర్శలు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాజీ ఎంపీటీసీ డిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలిచి మిర్చి మార్కెట్లో న్యాయం చేయించిందని గుర్తు చేశారు. పత్తికొండ టమాటో రైతులకు కూడా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చొరవతో న్యాయం జరిగిందన్నారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వాలని కోరారు. రైతులు ఆటో డ్రైవర్లు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని నాయకులు తెలిపారు. నా పేరు డిఎస్ అనిత యాదవ్, మధ్యకెర మండలం ఎంపీపీ మాట్లాడుతున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నది రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే గత నెలల కిందట కురిసిన వర్షం వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఉల్లి రైతు అయితేనేమి, టమాటో రైతేనేమి, ఏ పంటకైనా నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఉల్లి రైతుకే ఎకరానికి 20,000 అనేసి చెప్పారు కాబట్టి కానీ ఏది రావట్లేదు, ఎవరి అకౌంట్లకి పడలేదు. కాబట్టి పైన ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము. ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధరలు కల్పించాలి, ప్రతి ఒక్క పంటకి కల్పించాలి అని కోరుకుంటున్నాము. అలాగే మన మండలంలో జరుగుతున్న పనుల గురించి పైన బిల్స్ వస్తున్నాయంటున్నారు కానీ రావట్లేదు. మాకు ఏం జరుగుతుందో తెలీదు. కానీ అధికారులు మీ మండలంలో పని చేయాలన్నా అధికారులు సహకరించట్లేదు. అలాగే ఏ ఒక్కరికి సహకరించట్లేదు. ఉన్నత అధికారులకు కూడా విన్నపిస్తున్నాము. బిల్స్ రావట్లేదు, ఏ గ్రాంట్స్ రావట్లేదు. మేము చేసిన పనులకు కూడా గ్రాంట్ రావట్లేదు, బిల్లులు చేయట్లేదు. అధికారులు మాటినట్లేదు. ఉన్నతాధికారులకు ఒక్కటే మాట వినిపిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. అలా ఇంకొక విషయం, ఎంపీటీసీలకు అయితేనేమి గౌరవేతన డబ్బులు రావట్లేదు, వెహికల్స్ అలవెన్స్ ఇవ్వట్లేదు. దీన్ని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, అన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. పేరు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ. ఇప్పుడు ప్రజెంట్ పత్తికొండ తాలూకా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంటెలెక్చువల్ కమిటీ చైర్మన్. గత సంవత్సరంన్నర కింద జరిగిన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలామంది ప్రజలైతేనేమి అందరూ మేధావులు కూడా ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రం మంచి డెవలప్ అవుతుందని ఆశించినారు. కాకపోతే ఈరోజు ఏ ఒక్క డెవలప్ విషయంలో అయితేనేమి, రైతులకైతేనేమి, శ్రామికులకైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలకు, విద్యార్థులకు ఎటువంటి వాళ్ళు కూడా న్యాయం జరగకపోగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేమున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏ ఒక్కొక్కరు కూడా న్యాయం చేయట్లేదు. ఉదాహరణకి నిన్ననే ఆటోలకి అమౌంట్ వేసినామని చెప్పినారు 15,000 ఒక ఆటోకి. కాకపోతే గత 2023 లెక్కల ప్రకారము 15 లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు ఈరోజు ఎంతమందికి పడింది? కనీసము 50% మంది కూడా ఆటోలకి డబ్బులు పట్టలేదు. గతంలో ఉల్లి రైతులైతేనేమి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఒక వారం తిరగకముందే మేము గిట్టుబాటు ధర ఇవ్వలేము, ప్రతి రైతుకు ఒక ఎకరాకి 20,000 ఇస్తామని ఆ గిట్టుబాటు ధర ఎత్తేయడం జరిగినది. ఆ గిట్టుబాటు ధర ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు ఎంత పంట సాగు చేస్తే అంత పంటకు లబ్ధి చేకూరేది. ఇప్పుడు గిట్టుబాటు ధర అనడం వల్ల ఏ ఒక్క రైతుకు ఒక హెక్టార్కు లేకపోతే 1.5 ఎకరాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక రైతుకి ఇంత ఇస్తామని కూడా పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. గిట్టుబాటు ధర ఎత్తేసి చాలా రైతులకు తీవ్ర అన్యాయం జరిగినది. కాబట్టి ఇంతవరకు రైతులకు ఎకరాకి 20,000 ఇస్తామన్న అమౌంట్ కూడా ఇంతవరకు ఎక్కడ ఆచూకీ లేదు. దానికి సంబంధించిన వాటి ఆచూకీ లేదు. ఉన్న ఫోటోలు తీసుకొని వెళ్ళినారే తప్ప వ్యవసాయ అధికారులు ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా ₹1 పడిన పాపాన లేదు. అదేవిధంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకైతేనేమి కౌలు రైతు కార్డు ఇస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా కౌలు రైతు కార్డు అనేది ఇవ్వట్లేదు. కౌలు రైతు కార్డు ఇవ్వకపోయినందువల్ల ఒక రైతు కౌలుకి ఇచ్చిన రైతు, కౌలు రైతులకు అయితేనేమి ఆధార్ నంబర్ కానీ వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ కానీ ఇవ్వట్లేదు వాళ్ళు పంట నమోదు చేయించుకోవడానికి. అందువల్ల ప్రతి ఒక్క కౌలు రైతు నష్టపోతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్కి, పై ఉన్నతాధికారులకి
తెలియజేస్తున్నాం. అదే ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుందే తప్ప రైతులకైతేనేమి ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలకి న్యాయం జరగలేదు. కావున ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లోన ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న అధికారులు ఏ ఒక్కరు అధికార పార్టీ కనసన్నుల్లో పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పని చేయట్లేదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మేము వర్క్ చేయాలా, అభివృద్ధి పనులు చేయాలని మేము ప్రజాప్రతినిధులు, మా మిస్సెస్ ఎంపీపీ కాబట్టి మమ్మల్ని ప్రజలు వచ్చి అడుగుతున్నారు. మా వర్క్ అభివృద్ధి చేయాలా మీరని అడిగితే ఈ అధికారులు వచ్చిన గ్రాంట్ కూడా మేము వర్క్ చేస్తామన్నా కూడా వర్క్ చేసిన తర్వాత కూడా బిల్స్ అయితే పెట్టట్లేదు. గత 2 సంవత్సరాల నుండి కూడా బిల్లు చేసిన వర్క్లు రావట్లేదు బిల్లులు. అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిషత్ సంబంధించిన అధికారులు అయితేనేమి, పైన అధికారులు అయితేనేమి దీన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సహకరిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాము. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలైతే ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మీరు రాబోయే రోజుల్లోన స్థానిక ఎలక్షన్లో తీర్పు ఇస్తే రాబోయే రోజుల్లోన అభివృద్ధికి బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయరు. వీళ్ళు పైన వీళ్ళే ఉన్నారు, కింద స్థానిక సంస్థలకి ప్రశ్నించే నాయకులు లేకపోతే ఏ అభివృద్ధి పనులు చేయరు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సరైన తీర్పిస్తే బాగుంటుంది. ఉదాహరణకి మన గుంటూరు మిర్చాడికి మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల ఆ రోజు మిర్చి రైతులకు న్యాయం జరిగింది. మరియు పత్తికొండకి తాలూకా స్థాయిలో ఉన్న మార్కెట్, టమాటా మార్కెట్కి మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళడం వల్ల ఆ రోజు మాజీ ఎమ్మెల్యే పోయిన రోజు ఒక్కటే కొద్దిగా రేటు పెంచినారు. అది ఎందుకంటే ఆమె ప్రశ్నించడానికి వస్తుందని ఉద్దేశంతో వచ్చినారు. అందువల్ల మీరు ఇట్లే చేస్తే మేము మా మాజీ ఎమ్మెల్యే కంగా శ్రీదేవమ్మ గారు ఆధ్వర్యంలోన మరియు మా పార్టీ ఆధ్వర్యంలోన మేము భారీ ఎత్తున ధర్నాలకి దిగుతాము, మరియు ఉద్యమం చేస్తాము. మండల స్థాయి అయితేనేమి, తాలూకా స్థాయి, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కావున దీన్ని గమనించి ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని ప్రజలకు సహకరించాలని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. నేను మా దగ్గర ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ. నాకు ఆటో ఉండి లైసెన్స్ ఉంది, కానీ లైసెన్స్తో పాటు ఆటో పత్రాలు కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా నాకు ఆన్లైన్ చేయించుకొని కానీ ఇంతవరకు ఏం చేయలేదు. జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 10,000 రూపాయలుగా తీసుకున్నాను. ఈ ప్రభుత్వంలో ఆన్లైన్ చేసుకొని కానీ నాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. నేను 8 ఏళ్ళు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసినోనికే న్యాయం చేయలేదంటే మిగతా ఆటో డ్రైవర్లకి ఎందుకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఎంతోమంది ఆ రోజు ఏం చెప్పావు, నువ్వు ర్యాలీకి వచ్చినప్పుడు ప్రతి డ్రైవర్కి న్యాయం చేస్తాను అని చెప్పినావు. లైసెన్స్ ఉన్న డ్రైవర్కి న్యాయం చేయలేదు. ఆటో పత్రాలు అన్ని నేను నాయకునిగా పనిచేశాను. ఆ రోజు నాయకునిగా పనిచేసిన 8 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు ఇంతవరకు న్యాయం చేయలే. ఆన్లైన్ చేయించుకున్నావు, ఇంతవరకు ఎందుకు డబ్బులు మళ్ళీ ఎవరికి? మా దగ్గరలో 8 మందికే పడినాయి. మా దగ్గరలో 8 మందినే ఉండేది. మా దగ్గరలో దాదాపు అంటే 100 ఆటోలు ఉన్నాయి. 100 ఆటోల్లో ఇంతమందికే పడినాయి. మేము ఎందుకు ఇంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి? అందరికీ ఫ్రీ బస్ ఇడిసి అన్యాయం చేసావు, మా కుటుంబాలు నాశనం చేసావు. ఎందుకే? ఈ కుటుంబాలందరికీ ఏ న్యాయం చేసావో చూడండి. జగన్ ప్రభుత్వంలో మాకు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు తీసుకున్నాము. మేము ఇంత అన్యాయం చేస్తామని అనుకోలేదు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రతి ఆటోని కార్మికుడికి మంచి చేస్తానని చెప్పినావు. మళ్ళా నిన్న
కాకియంగి వేసుకొని నేను న్యాయం చేస్తాను అన్నావు. ఏం న్యాయం చేసినావు? ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు వేసి న్యాయం చేసినట్లేనా నువ్వు? ఇట్లా చేసుకుంటూ పోతే ఆటో కార్మికులు అందరూ మా కుటుంబాల్లో ఆడపిల్లలు ఉండరా? మా కుటుంబాల్లో అందరు ఉండరా? ఎంత న్యాయం చేసినావు నువ్వు? స్థానిక ఎలక్షన్లో మేము చూపిస్తాం. ఆ మండలంలోన మా మధ్యగర కుటుంబాల్లోనే 8 మందికి వేసినావు నువ్వు. 8 మందినే ఆటో డ్రైవర్లు ఉండేది. విచారణ చేసి అందరికి న్యాయం చేయాలా. మా పత్రాలు చూడండి, మా డ్రైవింగ్ లైసెన్స్ చూడు, మా ఆటో పత్రాలు చూడు, ఎన్ని ఉన్నాయో చూడండి. యూనియన్ ప్రెసిడెంట్గా 8 సంవత్సరాలు చేశాను నేను.